హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. గైస్, మీరు ఎవరైనా గేమింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఒక మంచి మానిటర్ కావాలంటే అండర్ 11,000 రూపీస్లో, అంటే ఇది అమెజాన్లో 11,000కి అయితే నేనైతే బై అయితే చేశాను. అంటే కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చారనమాట. 1,1300 అంటే ఒక 1,300 రూపాయల బ్యాంక్ ఆఫర్ అయితే వచ్చింది ఎస్బీఐ మీద. సో ఇది గేమింగ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. దాంతోపాటుగానే మనం ఎడిటింగ్ కూడా చేసేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ కానీ, ఫోటోషాప్ ఎడిటింగ్ కానీ ఇలాంటివన్నీ అయితే చేసేసుకోవచ్చు. చాలా సూపర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే అండర్ 10Kలో మంచి మానిటర్ చూస్తున్నారో ఈ ఒక మానిటర్ అనేది సూపర్గా అయితే ఉంటుంది. ఎండ్ వరకు అయితే చూడండి. చూడమే కాదు, ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. అలాగే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ కూడా జాయిన్ అయితే అవ్వండి. ఇక్కడ కనపడుతున్న QR కోడ్కి స్కాన్ అయితే చేయండి. డైరెక్ట్ మన టెలిగ్రామ్ డీల్ ఛానల్కి అయితే వెళ్ళిపోతారు. ఎందుకంటే మనకు సంక్రాంతి డీల్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి కాబట్టి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కూడా క్లిక్ చేసినట్టయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ అయితే అవ్వండి. ఈ యొక్క సంక్రాంతి డీల్స్ అనేది మిస్ అయితే అవ్వకండి. ఇక్కడ మీరు చూస్తున్నది బాక్స్లో వచ్చిన కంటెంట్. ఇక్కడ పేపర్స్ అనేవి చూడవచ్చు, యూజర్ మాన్యువల్, అదేవిధంగా దాన్ని ఎలా ఫిట్ చేసుకోవాలని దాని గురించి ఇచ్చారు. HDMI కేబుల్ అయితే ఇచ్చారు, పవర్ కేబుల్ అయితే ఇచ్చారు, మానిటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే చూసేశారు. ఇది మానిటర్ చూడడానికి మాత్రం సూపర్ ప్రీమియం లెవెల్లో అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ మనకు బాటమ్ పొజిషన్లో వచ్చేసరికి 2 HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారు. అవి 2 వచ్చేసరికి HDMI 2.0కి సపోర్ట్ అయితే చేస్తుంది. DP పోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీరు దేన్ని యూజ్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలన్నా కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎక్స్టెండర్ అంటే ల్యాపీ నుంచి ఈ యొక్క మానిటర్ కూడా కనెక్ట్ చేసుకునే విధానం అయితే మనం HDMI త్రూ కనెక్ట్ చేసుకోవచ్చు, DP నుంచి కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు ఒక పవర్ పోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఎంటైర్గా మీరు బ్యాక్ సైడ్ చెక్ చేసినట్టయితే ఇది ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో అయితే రావడం అయితే జరిగింది. అండ్ మీరు చూసినట్లయితే చాలా ప్రీమియం లెవెల్లో అయితే ఉంది బ్యాక్ సైడ్ మాత్రం. అండ్ అదేవిధంగా వీళ్ళు వచ్చేసరికి కొంచెం V షేప్ లాగా అయితే బ్యాక్ సైడ్ ఉన్న మిడిల్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు ఎయిర్ పోవడానికి కోసం కూడా కొన్ని హోల్స్ అనేవి మనకు బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ మరొక సైడ్ చెక్ చేసినట్టయితే కొన్ని బటన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. లైక్ అవి మనం పిక్చర్ సెట్టింగ్స్ కానీ అండ్ HDR సెట్టింగ్స్ కానీ ఇవన్నీ మనం అక్కడ చేసేసుకోవచ్చు ఆ బటన్ త్రూనే ఆన్ ఆఫ్ కూడా చేసేసుకోవచ్చు ఈ యొక్క మానిటర్ని. అండ్ అదేవిధంగా ఇది 2 వాట్స్ కలిగిన 2 స్పీకర్ సెటప్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు బాటమ్ పొజిషన్లో మీరు దీని అయితే చూడొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ చెక్ చేసినట్లయితే మనకు టోటల్గా బెజలెస్ డిస్ప్లే లాగా అయితే కనపడడం అయితే జరుగుతుంది. లైక్ టీవీ ఎలాగైతే ఉంటుందో అలాగా కనపడడం అయితే జరుగుతుంది. అండ్ మీకు బాటమ్ పొజిషన్లోనే మనకు ఒక సన్నని ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఆ ఫ్రేమ్ మిడిల్ భాగాల్లోనే ఏసర్ బ్రాండింగ్ లోగో అయితే కనపడుతుంది. సో చూడడానికి కూడా ప్రీమియం లెవెల్లో అయితే కనపడుతుంది. అలాగే మీరు స్టాండ్ కూడా చెక్ చేశారంటే ఇది బ్లాక్ అండ్ రెడ్ కలర్ తోటి ప్రీమియంగా అయితే కనపడుతుంది. చాలా బాగుంది. టోటల్గా మనకు లుక్ పరంగా అయితే ఈ విధంగా అయితే కనపడుతుంది గైస్. టోటల్గా ఎంటైర్గా ఇది ఫుల్ HD రెజల్యూషన్ తోటి 180 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తోటి లో బ్లూ లైట్ సర్టిఫికేట్ అయితే అవ్వడం అయితే జరిగింది. మనకు ఐ కేర్ సర్టిఫికేట్ అనమాట. అది అర్ధరాత్రి వేళలో కానీ ఎప్పుడైనా కానీ మనం వర్క్ చేస్తున్నప్పుడు లో బ్లూ లైట్ని ఆన్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకు వర్క్ అనేది చాలా బెటర్ వేలో అయితే కలుగుతుంది. దీని నుంచి వచ్చే లైట్ అనేవి మన కంటి మీద పడకుండా ఆ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ పొందడం వల్ల ఆ లో లైట్స్ అనేవి మన కంటి మీద పడవు. మీరు ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనకు AMD Radeon FreeSync సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట. లైక్ మీరు ఇది ఖచ్చితంగా మీకు గేమింగ్కి అయితే చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది చాలా మంచి ప్రీమియం ఆప్షన్ అయితే అనొచ్చు మీరు గేమింగ్ ఆప్షన్స్ కూడా చూస్తున్నట్లయితే. రెస్పాన్స్ టైం అనేది చాలా సూపర్ రెస్పాన్స్ టైం. చాలా మానిటర్స్ మీరు చెక్ చేసే ఉంటారు 1 millisecond అని 1.5 millisecond అని ఇలా అయితే ఇస్తుంటారు. కానీ ఈ యొక్క మానిటర్ అనేది జస్ట్ 0.5 millisecond రెస్పాన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే గేమింగ్లో కూడా మీకు రెస్పాన్స్ అయితే ఇస్తుంది. ఇది HDR10 వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది గైస్. మీకు HDR ఫార్మేట్ ఉన్న వీడియోస్ కూడా ఈ యొక్క మానిటర్లో అయితే చూడొచ్చు. ఇంకొకటి చెప్పాలి, ఇదోసరికి మనకు IPS ప్యానల్ అనమాట. మీరు ఇట్లా టచ్ చేసినా కూడా మనకు లిక్విడ్స్ అనేవి ఫామ్ అయితే అవ్వట్లేదు. చూడండి, చూసారు కదా. సో అందుకే దీని IPS ప్యానల్ తోటి అయితే వస్తుంది. ఇది 170 degreesలో మనకు వివింగ్ యాంగిల్ కూడా చాలా బాగుండడం అయితే జరుగుతుంది. ఈ యొక్క మానిటర్ కొన్ని మోడ్స్ అనేవి ఇచ్చారు. టోటల్గా 8 మోడ్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు, డిస్ప్లే మీద కనబడుతుంది. ఈ యొక్క 8 మోడ్లో మీరు ఏదైనా మోడ్లో మీరు HDR ఫార్మేట్ని మీరు ఆన్ చేశారంటే లో బ్లూ లైట్ అనేది ఆఫ్ అయితే అయిపోతుంది. సో మీరు లో బ్లూ లైట్ని రాత్రి వేళలో వర్క్ అయ్యే విధంగా చేసుకోవాలంటే ఆ HDR ఫార్మేట్ ఉన్న దాన్ని ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు లో బ్లూ లైట్ అనేది
ఆన్ అయితే అవుతుంది. దాంట్లో మనం సెట్టింగ్స్ అనేవి చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే కలర్స్లో కూడా మనం వామ్ లెవెల్స్ అని కూల్ లెవెల్స్ అని మనకైతే ఉంటుంది కలర్ టెంపరేచర్. దాంట్లో కూడా లో బ్లూ లైట్ టెంపరేచర్ని కూడా మనం అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు రాత్రి వేళలో మీరు వర్క్ చేస్తున్నట్టు. ఇలా మంచి ఆప్షన్ తోటి కేవలం 12,000 రూపాయల్లోనే ఇంత మంచి ఫుల్ హెచ్డి మానిటర్ దొరకడం అంటే సూపర్ అయితే అంటాను. 5 kgs మాత్రమే అయితే ఉంటుంది. ఈజీగా మనం అయితే లిఫ్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఎక్కడ అయితే అక్కడికి అయితే తీసుకొని అయితే వెళ్ళొచ్చు అన్నమాట. అండ్ అదేవిధంగా మీరు SBI కార్డు యూజ్ చేశారంటే జస్ట్ ఇది మీకు 11,696 రూపాయలు ఇలా అయితే మీకు అయితే వస్తుంది. దీన్ని అంటే 1,300 రూపాయలు మనకు బ్యాంక్ ఆఫర్స్ SBI కార్డు యూజ్ చేస్తే మీకైతే వస్తుంది అనమాట. సో గైస్, మీలో ఎవరైనా బై చేయాలనుకుంటే ఈ యొక్క మానిటర్ ఖచ్చితంగా అయితే నేను రికమెండ్ అయితే చేస్తాను. ఎందుకంటే చాలా వెతికిన తర్వాతనే ఈ యొక్క మానిటర్ని బై చేయడం అయితే జరిగింది ఈ యొక్క స్టూడియో పర్పస్ కోసం. మీలో ఎంతమంది చూస్తున్నారో ఒక మంచి మానిటర్ చూడాలి, అది కూడా ఫుల్ హెచ్డీలో ఒక గేమింగ్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా AMD FreeSync, ఇంకా మీకు SDR10 సపోర్ట్ ఉన్న మానిటర్ కావాలి, అది కూడా అతి తక్కువ ప్రైస్లో అన్నట్లయితే ఈ యొక్క Acer Nitro VGOని అయితే ఖచ్చితంగా అయితే మీరు బై అయితే చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. ఇంకా మీలో ఎవరైనా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా అయితే జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అలాగే ఇక్కడ కనపడుతున్న QR కోడ్కి స్కాన్ చేసినా పర్వాలేదు, ఇష్టంగా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోతారు. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.